హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎజటైన్మెంట్స్. ఇవి ఫ్లెక్స్ సీడ్స్ అండి. ఇవేమో నువ్వులు, ఇవేమో వేరుశనగ గుళ్ళు. ఈ మూడు కలిపి వీటితో మనం బెల్లం కలిపి నెయ్యితో ఉండలు చూడదాం. ఇవి చాలా హెల్దీ అండి. ఈ ఫ్లెక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 అనే విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. ఇలాగే నువ్వుల్లో కాల్షియం అనేది ఉంటుంది. అలాగే మనకి తెలుసు కదా, వేరుశనగ గుళ్ళలో మంచి పోషకాలు ఉంటాయి. సో ఈ ఉండలు రోజు ఒకటి తీసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే చిన్నపిల్లలకు కూడా మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా వద్దనకుండా తింటారు. సో ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని ఇప్పుడు చూసేద్దాం. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఇవి ఫ్లెక్స్ సీడ్స్ అనేవి ఒక అరకిలో తీసుకున్నానండి. అలాగే నువ్వులు అరకిలో, వేరుశనగ గుళ్ళు అరకిలో, సరిపడా బెల్లం వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే వీటిని మనం దోరగా వేయించుకోవాలండి. సో ప్యానం పెట్టుకుని మనం ఒక ముక్కుడు పెట్టుకుని వీటిని దోరగా వేయించేసుకుందాం. ఇప్పుడైతే ముక్కుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యానం అయితే వేడెక్కిందండి. మనం ఫ్లెక్స్ సీడ్స్ని వేద్దాం. ముందుగా ఇలా తిప్పుకుంటూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. మీకు చిటపట్లు ఆడే సౌండ్ వస్తుందండి, చిట్పట్ అంటూ. అప్పుడు మీరు ప్లేట్లోకి తీసేసుకోండి. మీరు చూడొచ్చు, చిటపట్లు ఆడుతున్నాయి. సో చిట్పడుతున్నప్పుడు మీరు తీసేసుకోండి. మాడితే మళ్ళీ చేదు ఎక్కువ అవుతుంది ఫ్లెక్స్ సీడ్స్. నేనైతే ఫ్లెక్స్ సీడ్స్ ఇందులో ప్లేట్లో తీసేసుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు నువ్వులు వేసుకుంటాను. నువ్వులు వేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే చిట్టుపట్లు ఆడే వరకు వేయిస్తాను. చూడొచ్చు, నువ్వులు అనేవి తెల్లగా కాస్త కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో మనం ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత వేరుశనగ గుళ్ళు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లుగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నువ్వులు వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు మనం మెల్లుగా దూరగా వేపుకుందాం. చూడండి, వేరుశనగ గుళ్ళు కూడా వేగిపోయి మంచి వాసన వస్తున్నాయి. చూడండి, టప కూడా టప అంటున్నాయి. సో ఎక్కువ వేగించకండి, లేకపోతే మాడిపోయినంటే టేస్ట్ మారిపోతుంది ఉండలు. సో దూరగా వేగి ఇలా టప సౌండ్ వస్తున్నప్పుడు, కొంచెం బ్రౌన్ కలర్గా ఉన్నప్పుడు పక్కకు తీసేసుకోండి. ఇవి చల్లారాక మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం, సరేనా? ఇప్పుడైతే నేనైతే కట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత మిక్సీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పడదాం. నువ్వులు మొత్తం ఆరిపోయినాయండి, చల్లారాయి. సో మనం అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఫుల్గా అయినాయి, చూద్దాం ఏమైందో. మెత్తగా పట్టుకోండి రెండు మాత్రం, ఫ్లాక్స్ సీడ్స్ను ఇవి. అయిపోయిందండి, మెత్తగా కొంచెం కచ్చపిచ్చగా
చేశాను. చూడండి. ఇప్పుడు మనం ఫ్లెక్స్ సీడ్స్ వేసుకుందాం. దాడిది ఎక్కువ హెవీ లోడ్ పడిందండి. సో నేనైతే సగం వేసి గ్రైండ్ చేస్తాను. సో ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది, ఈజీగా నలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ మెత్తగా పట్టేశానండి. ఇందులో వేసేసుకుందాం. మిగిలిన హాఫ్ కూడా మిక్సీలో వేసేస్తాం. సో మీరు లడ్డూలు కూడా మ్యాక్సిమం మీరు డైలీ ఒక టూ మాత్రమే తీసుకోండి. మిక్సీ అయితే అయిపోయిందండి. ఈ సెకండ్ హాఫ్ కూడా మంచిగా మెత్తగా అలిగిపోయింది. ఇది కూడా తీసేసుకొని బెల్లం అండ్ వేరుశనగ గుళ్ళు 2 వేసి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనం జాగ్రీ వేద్దాం. బెల్లం ఇది డిమార్ట్లో నుంచి తీసుకొచ్చానండి బెల్లం. ఇదైతే మనం చాక్తో తీసుకోవాలి. ఇదైతే బాగుంటుంది బెల్లం, నాకైతే నచ్చింది, అందుకే ఇదే తీసుకున్నా. ఇలాంటి ఈజీగా వచ్చేస్తుందండి స్మూత్గా. మీరు బెల్లం ఎక్కువ తింటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. లైట్ కావాలంటే కొంచెం తక్కువ వాడుకోండి బెల్లం. హాఫ్ బెల్లం హాఫ్ వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి. వేసి మిక్సీ పడడం జాగ్రత్తగా. ఓకే, మళ్ళీ ఎక్కువైతే లోడ్ ఎక్కువైపోతుంది. సో వేరుశనగ గుళ్ళు కూడా మెత్తగా పిండి పట్టేశానండి, మిగిలినవి కూడా. ఇప్పుడు కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టేసి కలిపేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుని అయిపోయిందండి. బెల్లం కూడా చేసేసాం. ఇందులో వేసేసుకుని కలిపేద్దాం. మంచిగా కలుపుకొని ఇందులో అయితే చుట్టుకుందామండి. మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకున్నానండి. మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకుని మంచిగా కలపాలి. 3 కలవాలి కదా బెల్లం మొత్తం. కలవాలండి, మంచిగా కలవాలి. 3 కలిసేలా కలిపి కొంచెం నెయ్యి పోసుకుంటూ ఉండలు అయితే చుట్టుకోండి. నేను ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుతున్నానండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఉండలు. సో నేను నెయ్యి వేసి ఆ పిండిని మొత్తం కలిపి ఉండలు చేస్తాను. చూడండి, మీరు కూడా ఇలాగే మొత్తం ఒకేసారి నెయ్యి వేసుకోకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోండి. మెల్లిగా అలా కలుపుకొని అలా స్మూత్గా ఉండలు చేసుకోండి. ఉండలు చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో కానీ లేదంటే నెయ్యి రాకపోయినా ప్లేట్లో పెట్టుకోండి, బాగుంటాయి. నెయ్యి అనేది దేనిలో వేసినా సరే మనకి ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో కంపల్సరీ నెయ్యి వేసుకోండి. చాలా సూపర్ ఉంటాయి ఉండలు మాత్రం నెయ్యి వేసుకుంటే. ఒకసారి ట్రై చేసి చూడండి. బయట ప్యాకెట్లో నెయ్యి కన్నా ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇంకా బాగుంటుందండి. ఇక్కడ మాకు దగ్గర ఉన్న నెయ్యి అయితే ప్రసన్న అన్న వాళ్ళ హోమ్లో చేసిన నెయ్యి. ఫైనల్లీ ముండలు మొత్తం చుట్టేసాను. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండి ఈ ఉండలు మాత్రం. రోజుకి ఒకటి తీసుకోండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.